ఈరోజు స్నాక్ ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా మన నేషనల్ ఫ్లాగ్ లాగా అందంగా క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర కట్ చేసుకున్నా. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఈ పోపు గింజలన్నీ వేగనిచ్చాను. తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, కాస్త కరివేపాకు, ఉప్పు కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది కాస్త చల్లారనిచ్చి ఒక గిన్నెలో కొంచెం దోసపిండి తీసుకుని ఇది కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకున్నాను. ఇప్పటికి మీకు అర్థమైపోయింది కదా నేనేం చేయబోతున్నానో. గుంత పొంగనాలని. మామూలుగా అయితే దీంట్లో కాస్త మైదా, కొంచెం పచ్చిమిర్చి కూడా కలుపుతాను. ఇప్పుడైతే చేసేది పిల్లల కోసం, అందుకే నేను మైదా కానీ పచ్చిమిర్చి కానీ వేయట్లేదు. మైదా వేయకపోయినా గుంత పొంగనాలైతే చాలా బాగా వచ్చాయి. పైన ఎర్రగాను లోపల సాఫ్ట్గాను చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.